హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్లు స్టోరీస్. 1998వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం వేములపల్లి. కాలంలో మొబైల్ ఫోన్లు లేవు. రాత్రి 8 తర్వాత గ్రామం మొత్తం చాలా నిశ్శబ్దంగా మారిపోయేది. కరెంటు పోతే కేవలం కుందేళ్ళు, పెట్రోల్ మార్క్స్ వెలుగులే కనిపించేవి. గ్రామంలో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఒక చివరి ఆర్టీసీ బస్ వచ్చేది. అది పట్టణం నుంచి గ్రామానికి వచ్చే చివరి బస్. కానీ ఆ గ్రామంలో ఒక పుకారు ఉండేది. గ్రామంలో ముసలోళ్ళు ఒక మాట అనేవాళ్ళు, చివరి బస్ ఎక్కకండ్రా అని. బస్సులో చివరి సీట్లో ఎప్పుడూ ఒక తెల్ల చీర వేసుకొని ఒక అమ్మాయి కూర్చునేది. ఇంతవరకు ఎవరూ ఆమె ముఖం చూడలేదు. రోజు రాము ఇంటర్ సెకండ్ ఇయర్. సినిమా చూసి లేట్ అయ్యాడు. చివరి బస్ ఏమో 9 గంటలకి. బోర్డు మీద చాక్పీస్తో లాస్ట్ బస్ అని రాసుంది. బస్ చూడపోతే పాతది. మళ్ళీ ఆ బస్లో ఒకే ఒక ట్యూబ్ లైట్ వెలుగుతుంది. అది కూడా ఎగురుతుంది. అందులో డ్రైవర్ సుబ్బయ్య జుట్టేమో తెల్లగా ఉంది. కండక్టర్ లింగయ్య ఏమో చేతిలో టికెట్ మిషన్తో కూర్చొని ఉన్నాడు. బస్లో ఇంకా 2 ఉన్నారు. అప్పుడే రాము బస్ ఎక్కి టికెట్ తీసుకున్నాడు. రాము టికెట్ తీసుకొని వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడే కనిపించింది చివరి సీట్లో తెల్ల చీర తలదించుకొని ఉంది. జుట్టు ఫేస్ మీద పడి ఉంది. కళ్ళు కనపడట్లేదు. చీర కోణం తడిసి ఉంది. రాముకి ఊరు కథ గుర్తొచ్చింది. 1993లో ఈ బస్ లోపలేదో పెళ్లి కూతురు చనిపోయింది, బాడీ దొరకలేదు అని. బస్సు అడవి మార్గంలో వెళుతుండగా జోరున వర్షం మొదలయ్యింది. పైన రూఫ్ పైన చూస్తే ఎవరో నడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. డ్రైవర్ ఏమో స్పీడ్ పెంచలేదు. 30లోనే వెళ్తున్నాడు. ముందుకే చూస్తున్నాడు. కండక్టర్ రాము దగ్గరికి వచ్చి చెవిలో చెప్పాడు, బాబు వెనక్కి చూడకు, నిద్రపో, ఊరు వచ్చేదాకా కళ్ళు తెరవకు అని చెప్పాడు. లైట్ ఏమో ఆరిపోయింది. 3 సెకండ్ల చీకటి. ఇంజిన్ కూడా ఆగిపోయినట్లు ఉంది. కేవలం చిన్న నవ్వు. పిల్లవాడి గొంతైతే కాదు, ఒక అమ్మాయి నవ్వు. సడన్గా లైట్ వెలిగింది. అమ్మాయి నిలబడి ఉంది. జుట్టు ఫేస్ మీద, చేతులు పక్కకి వంగిపోయినట్లు ఉన్నాయి. కళ్ళు లేవు. నేలకి ఒక జానపైన తేలుతుంది. సీట్ మీద తడిసి ఉన్న అడుగులు నేలతో ఉన్నాయి. రాము అరిచి గొంతు ఎండిపోయింది. ఇప్పుడు రాత్రి 9:35 అవుతుంది. బస్సు ఏమో సడన్గా ఆగిపోయింది. ముందు చూస్తే రోడ్డు ఖాళీ, కానీ డ్రైవర్ బ్రేక్ వేశాడు. కండక్టర్ ఏమో ముందుకు వెళ్ళి డ్రైవర్ని అడిగాడు, అన్నా ఈరోజు ఆ రోజే కదా, అక్టోబర్ 17. రాము ముందు ఉన్న 2 మనుషులు కూడా ఇప్పుడు లేరు. సీట్ చూస్తే ఖాళీ, కానీ వాళ్ళు ఎప్పుడు దిగారో ఎవరికీ తెలీదు. బస్సు అయితే ఆగలేదు. రాము ఏమో వెనక్కి తిరిగి లాస్ట్ సీట్ కల్లే చూశాడు. అమ్మాయి ఏమో లేదు, కానీ అక్కడ ఒక పసుపు ఫోటో ఉంది, తడిసి ఉంది. రాము ఏమో వణుకుతూ ఆ ఫోటో తీశాడు. ఫోటోలో ఒక 20 ఏళ్ల అమ్మాయి నిండుగా నవ్వుతూ పెళ్లి కూతుర్లా ఉంది. ఫోటో కింద చూస్తే ఇలా రాసి ఉంది, నన్ను మర్చిపోయారా, నేను మళ్ళీ వస్తూనే ఉంటా అని. రాత్రి 9:50 వేములపల్లి వచ్చింది. బస్సు ఊరి చివరన ఆగింది. చీకట్లో స్ట్రీట్ లైట్స్ ఏం లేవు. డోర్ తనకి తానే తెరిచింది. డ్రైవర్, దిగుబాబు, నేను డిపోకి వెళ్ళాలి, ఈసారి ఇదే నా చివరి ట్రిప్ అని అన్నాడు. రాము దిగి వెనక్కి చూశాడు. బస్లో ఎవరూ లేరు. డ్రైవర్ లేడు, కండక్టర్ లేడు, కానీ ఇంజన్ ఇంకా పనిచేస్తుంది. బస్ ఏమో మెల్లగా ముందుకు వెళ్ళి చీకటితో కలిసిపోయింది. దూరం నుంచి ఒకటే హారన్, తర్వాత ఒకటే నిశ్శబ్దం. ఇంటికి వెళ్ళి ఫోటో చూపిస్తే పెద్దవాళ్ళు భయపడ్డారు. ఇది ఒకప్పటి కథ. 1993లో ఈ బస్ లోపల లేదు. పెళ్లికి వెళ్ళేటప్పుడు చనిపోయింది. బాడీ దొరకలేదు. ప్రతి అక్టోబర్ 17కి ఆ బస్లో కనపడుతుంది అని అందరూ అంటారు అని వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలు అన్నారు. తర్వాత రాము మళ్ళీ ఎప్పుడూ అలా చివరి బస్ ఎక్కలేదు అని ఊర్లో ఇప్పటికీ చెప్తారు. అక్టోబర్ 17 రాత్రి 9:15కి బస్ నుంచి హారన్ వినిపిస్తుంది అని. ఇంకా ఆ అమ్మాయి అదే సీట్లో కూర్చొని ఉంటుందని. ఇదే ఫ్రెండ్స్, వేములపల్లిలో 1993లో బస్సులో జరిగిన కథ. మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.